హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రాఖీ పండుగ సందర్భంగా ఈజీగా చేసుకునేగలిగే 3 రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే గుల్ల మైసూర్ పాక్ని సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంకా చాలా టేస్టీగా ఉండే కాజు కత్లీ లాగా సేమ్ టేస్ట్ వచ్చేట్లా ఇక్కడ నేను పల్లీలతో ఈజీగా స్వీట్ రెసిపీస్ని చూపిస్తున్నానండి. సేమ్ కాజు కత్లీ టేస్ట్ వస్తుందండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ మన థర్డ్ రెసిపీ వచ్చేసి చాలా తక్కువ టైంలో పాకం పట్టే పని లేకుండా ఈజీగా చేసుకునే రవ్వ లడ్డూను సింపుల్గా ఇక్కడ తక్కువ టైంలో చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఈ పండగకి ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ముందుగా మైసూర్ పాక్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను మైసూర్ పాక్ కోసం 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇలా జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు మైసూర్ పాక్ చాలా గుల్లగా చాలా బాగా వస్తుందండి. ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలిన వేస్ట్ పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ జల్లించిన పిండిని పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 కప్పుల ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలండి. ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఆయిల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను రిఫైండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల ఆయిల్ తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలండి. మరొక స్టవ్ మీద నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల షుగర్ తీసుకోవాలండి. కరెక్ట్గా తీయగా సరిపోతుందండి. ఇదైతే కొలతలు. 2 కప్పుల షుగర్ తీసుకుంటే 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇలా వేసి బాగా షుగర్ని కరిగించుకోవాలండి. అది కరిగే వరకు ఇక్కడ నేను కేక్ టిన్ తీసుకున్నానండి. మీ స్టీల్ బాక్స్ ఏదైనా తీసుకోవచ్చు. దీనికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి, నెయ్యి అయినా గ్రీస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి షుగర్ కరిగిపోయిందండి. వేరొక స్టవ్ మీద నేను ఇక్కడ ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాను. మైసూర్ పాక్ కోసం ఆయిల్ బాగా వేడి కావాలండి. ఇక్కడ మిక్స్ చేసుకుంటూ పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తీగ పాకం రావాలండి, మరి ముద్రు పాకం ఉండొద్దు. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా తీగ పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడవుతుందండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలి. ఇక్కడ తీగపాకం వచ్చిన తర్వాత దీంట్లో ముందుగా మనం జల్లించుకున్న శనగపిండిని కొద్దిగా వేయించుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ విస్కర్తో మిక్స్ చేస్తే అసలు ఉండవండి. ఒకవేళ మీరు లేకపోయినా స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ అయితే చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తుంటూ చూడండి శనగపిండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేస్తుంటేనే మరొక చేత్తో మనం ముందుగా ఇక్కడ బాగా బాయిల్ అవుతున్న ఆయిల్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకు మైసూర్ పాక్ చాలా గుల్లగా వస్తుందండి. ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు. ఆయిల్కి స్టవ్ ఆన్ చేసుకుంటూ వేడి చేసుకుంటూనే ఇక్కడ ఆయిల్ పోసుకుంటూ ఉండాలి. అయితే మైసూర్ పాక్ చాలా గుల్లగా వస్తుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మొత్తం ఆయిల్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి. చూడండి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఆయిల్ పోసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మనం ఆయిల్ పోస్తే చాలా గుల్లగా వస్తుందండి మైసూర్ పాక్. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలానే వస్తుంది. టెక్స్చర్ మాత్రం టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం అయిపోయింది, కొద్దిగా ఆయిల్ మిగిలింది. ఇప్పుడు ముందుగా మనం గ్రీస్ చేసుకున్న దాంట్లో ప్యాన్లో వేసుకోవాలండి. ఈ మైసూర్ పాక్ మొత్తం వేసుకోవాలి. చూడండి ఎంత నురుగులాగా వస్తుంది. ఇలానే ఉండాలండి. మరీ గట్టిగా అయిపోతే అసలు ముక్కలు కూడా కట్ చేయడానికి రాదు. ఇలా మొత్తం మైసూర్ పాక్ని ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూడండి మన ప్యాన్లోకి తీసుకున్న తర్వాత కూడా చాలా వేడిగా ఉంటుందండి ఈ మైసూర్ పాక్. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత
ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేయాలండి. మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే అసలు గుల్లదనం పోతుందండి. ఇలా లైట్గా కొంచెం ఈక్వల్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాల పాటు ఇలానే వదిలేసేయాలండి. చూడండి ఇక్కడ నాకు ఒక గరిటె 2 గరిటెల దాకా మిగిలే, అది కూడా పోసుకుంటున్నాను నేను ఆయిల్ పైన. ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చల్లారితే అసలు ముక్కలు విరిగిపోతాయండి, కట్ చేయడానికి రాదు. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం వేడి మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ముక్కలు చాలా బాగా వస్తాయండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన విధంగా పొడవుగా అయితే పొడవుగా, చిన్నగా అయితే చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు చల్లారించుకోవాలండి. ఎందుకంటే చాలా బాగా వేడిగా ఉంటుందండి మైసూర్ పాక్. ఇక్కడ నేను 2 నుంచి 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎడ్జెస్ని కొంచెం ఇలా లూజ్ చేసుకొని ఇప్పుడు ఇలా లూజ్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేస్తే ఈజీగానే ఊడొచ్చేస్తాయండి. చూడండి ముక్కలు ఎంత బాగా వచ్చాయో, చాలా చాలా బాగుంటుందండి. చాలా గుల్లగా సాఫ్ట్గా, నోట్లో వేస్తే ఎట్టే కరుగుతుపోతాయండి, అంత బాగా వస్తుందండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే గుల్లదనం ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి. చూడండి చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూస్తేనే తినేయాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను, ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఇంకా ఎంత గుల్లగా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఇక్కడ ముక్క విరిచితేనే తెలుస్తుంది ఎంత గుల్లగా వచ్చిందో మైసూర్ పాక్. చూడండి చేయడం అయితే చాలా సింపుల్ అండి. తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత రుచిగా వస్తుందండి. చూడండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను, ఎంత గుల్లగా వచ్చింది చూస్తేనే తెలుస్తుంది. చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరిందండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా వస్తుందో అదే గుల్లతనం, అదే టేస్ట్, చాలా బాగా కుదిరిందండి. చూస్తేనే తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో. మన సెకండ్ రెసిపీ వచ్చేసి 1 కప్పు పల్లీతో పీనట్ కత్లీ ఎలా చేయాలో ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పల్లీలు వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. కాస్త లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలో మనం మీడియం టు సిమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ, ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఉంచితే మాడిపోతాయండి పల్లీలు అయితే. చూడండి ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా చూడండి పైన ఇలా కలర్ వచ్చిన తర్వాత, కాస్త లైట్గా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలండి. ఇలా చల్లారించుకున్న తర్వాత నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత దీనిపైన పొట్టును తీసేసుకోవాలండి. ఇక్కడ ఈజీగా పొట్టు ఊడడానికి నేను ఇలా టవల్ మీద మనం లేదంటే క్లాత్ మీద ఇలా పల్లీలు వేసుకొని, మనం చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో ఇలా మనం తాలుస్తే, లైట్గా ఎక్కువ ప్రెస్ చేద్దండి, కాస్త ఇలా లైట్గా చేస్తే మనకు పైన ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీల నుంచి పొట్టును తీసేసుకోవాలండి. చూడండి ఇలా పల్లీల నుంచి పొట్టు తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నానండి. ఈ పల్లీలను పొట్టు తీసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనము పల్స్ ఇస్తూ మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. లేదంటే మనకు పల్లీల నుంచి ఆయిల్ వచ్చేస్తుంది, పచ్చిగా అవుతుందండి. మనకు పౌడర్లా రావాలి కాబట్టి ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి పొడిగా ఆపుతూ గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రాన్ని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసుకున్న తర్వాత దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఏ బ్రాండ్ అయినా మీరు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. 2 కప్పుల పల్లీలకు 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు మనం వాటర్ వేసుకోవాలండి, దానికంటే ఎక్కువ వేయదు. 1 పావు టీ స్పూన్ దాకా యాలకులు పొడి వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసము. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే షుగర్ని మనం కరిగించుకోవాలండి. చక్కెరని ఇలా తిప్పుతూ బాగా కరిగించుకోవాలి షుగర్ని మనం.
చూడండి ఇలా మనం పాకమేమో లేత పాకం రావాలండి. చూడండి ఇలా మనం వేలుతో ఇలా పట్టుకుంటే కాస్త జిగటగా వచ్చేటట్టు ఉండాలి. గట్టి పాకం ఉండొద్దండి దీనికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మిక్స్ చేసేటప్పుడు ఉండలేం కట్టవండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వేస్తూ ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మిగతా మొత్తం పల్లి పొడిని వేసుకోవాలండి, గ్రైండ్ చేసుకున్నది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తిప్పుతూ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలండి, లేకుంటే కింద మాడిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే కిందేమో అడుగు పట్టుకుంటుందండి మిక్స్ చేయకపోతే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందండి స్వీట్. ఇలా బాగా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో నుంచి కొంచెం పిండి ముద్ద తీసుకోవాలండి. చూడండి ఇలా చేతికి అనుకోకుండా ఇలా బాల్లా వస్తే మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయినట్టండి. ఇప్పుడు కాస్త ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి చల్లారించుకోవాలండి. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి బాగా కాస్త లైట్గా చల్లారిందండి. ఇక్కడ నేను మ్యాషర్ తీసుకున్నానండి. ఇలా మ్యాషర్ తీసుకొని దానికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఎంత బాగా మనం ఇలా కలుపుకుంటే అంత బాగా స్వీట్ వస్తుందండి, సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే మీరు గ్లాస్ అయినా లేదంటే చిన్న కటోరీ గిన్నె అట్లా ఉన్నా కానీ దాన్ని కూడా నెయ్యి అప్లై చేసుకుని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలా మ్యాషర్ లేకపోతే ఇలా అయినా మీరు చేసుకోవచ్చండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు స్వీట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రాన్ని నేను బటర్ పేపర్కి ముందుగా నెయ్యి అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ముందుగా మనం పల్లి మిశ్రమాన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనం చూడండి ఇలా మీరు బటర్ పేపర్ లేకపోతే పాలిథీన్ ఉంటుందండి, ప్లాస్టిక్ పాలిథీన్తోనైనా మీరు ఇలా వేసి ఇలా బాగా మిక్స్ చేయాలండి. దాంతో ఇలా కలిపితే మనకు స్వీట్ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా చేయాలండి. ఇలా బాగా ఒక 3 నుంచి 4 నిమిషాలు చేసిన తర్వాత ఇప్పుడు మనం పిండి ముద్దలాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా మనం చపాతీ కర్రతో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇక్కడ మరీ లావు కాకుండా నేను మరీ పల్చగా కాకుండా మీడియంగా చేస్తున్నానండి. ఇక్కడ ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. పీసెస్ కట్ చేయడానికి మంచి ఈజీగా ఉంటుందండి. ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం చాకుతో కట్ చేసుకోవాలండి. ఇలా అన్ని మూలల్ని సెట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను. మీ డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా పల్లీలు ఇంకా చక్కెర ఉంటే చాలండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా మళ్ళీ చేయమంటారు. అంత రుచికరంగా చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చూస్తేనే తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైనుంచి మీరు బాదం పలుకు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడైతే పిస్తా పలుకులను పెడుతున్నానండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీసెస్ చూడండి ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు అన్ని ముక్కల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగుంటాయండి. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. గట్టిగా అస్సలు రావద్దండి. ఇవి మెత్తగా వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. చాలా రుచికరంగా ఉంటాయండి. సేమ్ కాజు కత్లీ టేస్ట్ వస్తుందండి దీంట్లో. టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే హెల్తీ రవ్వ లడ్డూను తయారు చేసుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటే చూడండి అది తీసుకోవాలండి. అదే కప్పుతో సేమ్ 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి.
చాలా సాఫ్ట్గా మంచిగా టేస్ట్గా రావడానికి ఇక్కడ నేను మిల్క్ క్రీమ్ వేస్తున్నానండి. పాల మీద మీగడ ఉంటుంది కదా, అది 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీనివల్ల లడ్డూలు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఇంకా చాలా బాగుంటాయండి. దీంట్లో మిల్క్ పౌడర్ కూడా వేసే అవసరం ఉండదండి ఇది వేస్తే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ పాలను బాగా పీల్చుకుంటుందండి, తర్వాత టైట్ అవుతుంది పిండి మనకు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు సాఫ్ట్గా అయిపోతుంది రవ. చూడండి, ఇప్పుడు ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. మనం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చపాతీకి అయితే ఎలా తీసుకుంటామో అలా నేను ఇక్కడ 4 బాల్స్ లాగా చేసుకున్నానండి. ఈ పిండిలో 1 కప్పు పిండిలో ఈ రవ్వలో నేను 1 కప్పు రవ్వలో 4 ముద్దల్లా చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా చేసుకోవడానికి ఇక్కడ నేను చపాతీ పీట మీద ఇలా వేసుకున్న తర్వాత మనం కింద పీటకు కాస్త నెయ్యి అయినా లేదన్నా ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలండి. కింద అసలు ఇలా అతుక్కోదు. ఇలా అప్లై చేసుకొని మనం ఈజీగా ఇలా ఒత్తుకోవాలండి. కొందరైతే ఏం చేస్తారంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటానండి. ఇలా బజ్జీలా ఫ్రై చేసుకొని మనం మిక్సీలో వేసుకొని అలా అయినా చేయొచ్చు. కానీ ఇలా చేస్తే మనకు ఆయిల్ కాస్త నెయ్యి కాస్త తక్కువ పడినట్టు అనిపిస్తుందండి. నాకు హెల్తీగా చేయడానికి ఈ మెథడ్లో చేస్తున్నాను. ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి. చిన్న చపాతీలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న చపాతీని వేసుకొని సైడ్లో నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. లడ్డూలు చాలా బాగా వస్తాయి. మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. నెయ్యి 2 వైపులా పెట్టుకొని కాస్త కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా చూడండి. ఇలా పైన కాస్త చిన్న బబుల్స్ లాగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలా 2 వైపుల్లో కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా కాల్చుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకొని 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. అప్పటి వరకు వీటిని చల్లారించుకోవాలండి. అన్నిటిని ఇలా చేసుకున్న తర్వాత అవి చల్లారే వరకు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నానండి. బాదం పలుకుల్ని కట్ చేసుకోవాలండి. 10 నుంచి 20 దాకా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తా పలుకులు తీసుకున్నానండి. మీ దగ్గర కాజు ఉంటే కాజు తీసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను తీసుకోలేండి. కిస్మిస్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక పిడికెడు దాకా తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనము కిస్మిస్ని వేయాలండి. లేకుంటే బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ మారుతుందండి దీనివల్ల. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వెంటనే ఒక 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు చల్లారించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు ముందుగా మనం చపాతీలు చేసుకున్నాం కదండి రవ్వతో, ఇవి ఇలా తుంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇలా చేస్తే మనకు రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చూడండి, చూస్తూ రవ్వలాగా ఎట్లా వచ్చిందో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మిగతా వాటిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నానండి, మిక్స్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుందని.
ఇప్పుడు వేరే గిన్నెలకు మార్చుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి, 3/4 కప్పు తీసుకోవాలండి. మీరు ఒకవేళ షుగర్ తీసుకోవాలంటే దీని ప్లేస్లో 1/2 కప్పు షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరిని పైన బ్లాక్ షెల్ ఉంటుంది కదండి, అది తీసేసి తురిమి బాగా తీసుకున్నానండి. మీరు రెడీమేడ్గా దొరికేదైనా వేసుకోవచ్చండి, కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా లడ్డు చుట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ లడ్డూలు అయితే. మనం దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ మీగడ వేయాలండి, దానివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం లడ్డూలా చుట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 బై 1 లడ్డూలను చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం లడ్డూలా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. పిల్లలైతే ఇలా ఇస్తే 1కి 4 తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం షుగర్ వేయకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటారండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ ఇంకా చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ రవ్వ లడ్డులను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా సాఫ్ట్గా మృదువుగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ లడ్డూను మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.